సర్వశక్తిమంతుడవు పరిశుద్ధుడవు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో నాయన. ఈ రాత్రి కాలంలో ప్రార్థనలు చేసుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మా రాకపోకలను మీరు ఇచ్చిన భద్రతను బట్టి ప్రభా, ప్రతి పనిని కూడా మీరు జయప్రదం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు. పిల్లలు నాయన చక్కగా పరీక్షలు రాసినందుకు, వారిని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు, ఇంట్లోని ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, నీ కృప, నీ యొక్క కాపుదల లేకపోతే మేమేమైపోతాం నాయన. మరి మీ యొక్క గొప్ప ప్రణాళిక మా పట్ల నీకున్న వాత్సల్యంను బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలంలో నాయన మేము ధ్యానిస్తున్నాము. మరి ప్రభా 147వ కీర్తన 19-20 వచనంలో ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. ఈ మాటలను బట్టి నీకు వందనములు. ఇది యాదృచ్ఛికమో ఏమో తెలియదు, కానీ ఈ భయంకరమైన యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో యాకోబును గురించి రాయబడినటువంటి ఈ కీర్తనను మేము ధ్యానిస్తున్నాము. మా ప్రభా, నీ యొక్క కృపచేత నైనా నీ యొక్క వాక్యంను యాకోబునకు తెలియజేసి ఉన్నావని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కీర్తనకారుడు నిన్ను స్తుతిస్తూ, తండ్రి నీ యొక్క వాక్యమును యాకోబునకు తెలియజేశావు, నీ కట్టడలను నీ న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. తండ్రి, నీవెంత గొప్ప దేవుడవు. మరి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కుమారుని ఇశ్రాయేలును నీ జ్యేష్ఠ కుమారునిగా భావించిన దేవా నీకు వందనములు. వారిని బట్టి మీకున్న ప్రణాళికను బట్టి వందనములు. వారిని నువ్వు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. నీ వాక్యమును వారికి తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి, నువ్వు ఏ విధంగా వారికి ప్రత్యక్షపరిచావు, ఇతర దేశములు దేనికి కూడా ఆ విధంగా మీరు ఏ జనానికి కూడా ఈ విధంగా తెలియజేయలేదు. కానీ ప్రత్యేకించి నాయన మరి ఇశ్రాయేలీయులకు, యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ విధంగా నీ యొక్క వాక్యంను తెలియజేసినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినను తండ్రి, వారు నీ యొక్క వాక్యంను తెలుసుకోలేక, నిన్ను గురించి తెలుసుకోలేక అనేక మార్లు నీకు విరోధంగా ప్రవర్తించారు. మా తండ్రి దేవా, నీవు వారిని ఎన్నుకున్నావు, కానీ వారు నీకు విరోధంగా ఉంటున్నారు. ఎంతోమంది ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించని స్థితిలో ఉన్నారు. మా తండ్రి దేవా, ఇతర దేశాలకు, ఇతర జనానికి వేరుగా వారిని ప్రత్యేకపరుచుకున్న దేవా నీకు వందనములు. అయితే వారు అది ఎరుగక ప్రభా ఎన్నోసార్లు నీకు విరోధంగా ప్రవర్తిస్తుండగా మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని వేడుకొంచున్నాము ప్రభా. నాయన మరి చివరికైతే వారు తెలుసుకుంటారు, మేము నమ్ముతున్నాము. మా తండ్రి దేవా, మరి వారికి బదులుగా వారితో పాటుగా మాకు కూడా ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనములు. నీవు మమ్ములను ఎంచుకున్నందుకు, మమ్ములను కూడా తండ్రి మీరు అంగీకరించి మమ్ములను కూడా నీ బిడ్డలుగా స్వీకరించినందుకు నీకు వందనములు. అవును తండ్రి, నీవైతే వాళ్ళతోని ఒక ప్రత్యేకమైన అనుబంధం కలిగి నిబంధనను చేసుకున్నావు మా ప్రభా. అలాగే మీరు ప్రతి ఒక్కరితో చేసుకుంటారు. ఎవరైతే నిన్ను అంగీకరిస్తారో వారందరితో కూడా ఒక ప్రత్యేకమైన నిబంధనను నీవు కలిగి ఉంటావు. కాబట్టి మేము నీకు ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మా జీవితాలలో మేము కూడా నైనా నిన్నెరగని అనేక మంది ప్రజల మధ్య మేము జీవిస్తున్నాము. అయితే మేము కూడా ఒక ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తూ నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ యొక్క వాక్యము మాకు సిద్ధంగా మా ఎదుట ఉన్నది. అయితే ఆ వాక్యమును మేము గ్రహించగలిగేలాగా మా హృదయాలను తెరవమని తండ్రి ప్రభా. ఎంతమంది అయితే ఇంకా నేను ఎరగని స్థితిలో ఉన్నారో వారందరూ కూడా నేను తెలుసుకొని ప్రభా నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి ప్రభా. నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది మా తండ్రి. మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఎత్తబడే వారిలో మేమందరం ఉండాలి. మేము, మా పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ కూడా ఉండాలి ప్రభా. మా తండ్రి, ఎవరైతే నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను ఎరిగిన వారే తండ్రి చక్కటి జీవితం జీవిస్తూ మరి ఎత్తబడే సంఘంలో ఉండడానికి సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థనలోనికి వెళ్తుండగా నాయన మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు చేసిన
ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము మా అపరాధములను క్షమించండి, ఇతరులు మా యెడల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి రేపు ఏమేం చేయవలనో అది కూడా మేము సిద్ధపరచుకొని ఉండగా తండ్రి, మా ప్రతి ఒక్క పనిని కూడా మీరు జయప్రదంగా జరిగించండి. పిల్లలంతా కూడా స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి ఎంతో క్షేమంగా మరి పరీక్షలు రాసి వచ్చి ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది ఇంకా ముందు రాయబోతున్నారు. అందరినీ కూడా నేను మీ కనికరంతో నింపండి ప్రభా. ఏ బిడ్డ కూడా నేను మరి శోధనలకు తావివ్వకుండా ఎంతో జాగ్రత్తగా జీవించుటకు ప్రభా, తమ యొక్క జీవితాల్లో నీ కొరకు మరి ప్రత్యేకంగా తమ సమయాన్ని కేటాయించుకొని తండ్రి, నీ యొక్క జ్ఞానమును పొందుకొని చదువుకునేలాగా కృప చూపించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి వందనములు తండ్రి. ఎంతోమంది వివాహాలు కుదిరినందుకు సంతోషిస్తున్నారు. అదేవిధంగా కన్సీవ్ అయిన వార్తలు విని ఎంతోమంది సంతోషిస్తున్నారు ప్రభా. వారందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును కుమ్మరించండి. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యమును గ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయ ఎందరూ మనుషుల దయ ఎందరూ వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కటి ఎదుగుదల అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ప్రభా, వారందరూ కూడా నేను మంచి జ్ఞానంతో, నీ యొక్క జ్ఞానంతో ఎదుగుటకు తండ్రి మీరు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని ఆ విధంగా పెంచుటకు కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురైనారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి అందరికీ మంచి జ్ఞానము, ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించి క్షేమంగా స్వస్థత ఇచ్చి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సివియర్గా మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ప్రభా. మీ గాయపడిన హస్తంతో ముట్టి వారిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపుమని ప్రభానైనా కుటుంబ సభ్యులకున్న ఆందోళనను తీసివేసినానా మరి వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని కనుగరించండి ప్రభా. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే తండ్రి, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేర్చుకోవాల్సి ఉంటుంది నాయన. మరి మీరే కనుకరించండి మా తండ్రి దేవా. మరి అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, అనేక సమస్యలతో కృంగి ఉన్నారు. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా అనేక ఇతర సమస్యలతో ఉన్నారు తండ్రి. వారిని అందరినీ మీరు కనుకరించి వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎంతోమంది ప్రభా లీగల్ ఇష్యూస్లో, ల్యాండ్ ఇష్యూస్లో, ఇంకా అనేకమైన సమస్యలతో ఉన్నారు ప్రభా. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఎంతోమంది మరి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులలో తండ్రి, వారు పనిచేస్తున్న స్థలంలో ఎంతోమంది నాయన మరి అనేక రీతులుగా అవమానించబడుతున్నారు, అణచివేయబడుతున్నారు. వారిని అందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయం చేసి నాయన వారిని లేవనెత్తండి. వారి పరిస్థితిని అంతటిని కూడా బాగుపరచమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి కనికరించండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, వృద్ధులు, చిన్నారులు, ఎంతమందినైనా అనాథలుగా ఉన్నారో వారందరినీ కనుకరించమని ప్రభా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము. బిజినెస్లో లాస్ వచ్చి ఎంతమంది అయితే నాయన దుఃఖపడుతున్నారో, కృంగుదలకు గురవుతున్నారో వారిని కూడా లేవనెత్తి వారి యొక్క పనిని పునరుద్ధరించండి ప్రభా. ఎవరు ఏ చిన్న పని చేస్తున్నా కూడా ఆ చిన్న పనిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా. నాయన సేవకులను దీవించి సేవకులందరూ కూడా నేను తెలుసుకొని నీ కొరకు అధికంగా పరిచర్య, ఇంకా ఇంకా అధికంగా పరిచర్య చేయటకు, ముఖ్యంగా ప్రార్థనా జీవితం కలిగిన ఆయన అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. నాయన వారి యొక్క సేవను అంతకంతగా అభివృద్ధిపరచండి. వారి యొక్క పరిచర్యలో అనేకులు నిన్ను తెలుసుకొని నీ వైపునకు తిరుగులాగా సహాయం చేయండి. మందిరాలు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళను దీవించి నాయన వారి యొక్క పని అంతా కూడా చక్కగా జరుగుటకు తండ్రి ఎలాంటి ఆటంకములు కలగకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించి క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి. మరి ఎంతోమంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రభా, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని మీరు దీవించి వారందరినీ కూడా ఎంతో క్షేమంగా ఉంచండి. శోధనలలో చిక్కుకొనకుండా కాపాడండి. అప్రమత్తంగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా. మరి ఈ సమయంలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభానైనా. ఎంతో భయంకరమైన యుద్ధం జరుగుతున్నది ప్రభా. అనేక మంది అమాయకులు తండ్రి
మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ, ఆస్తులను కోల్పోతూ, ఆత్మీయులను కోల్పోయిన పరిస్థితిలో తండ్రి ఎంతో దుఃఖంతో ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి తండ్రి. వారికి సహాయం చేయండి, ఆదరణను దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఈ యుద్ధము త్వరగా మాన్పివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సమస్తము నీ చేతిలో ఉన్నది, నీ ఆధీనంలో ఉన్నది. మా తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభానైనా ఎంతోమంది మరి మా బంధువులు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు కూడా అక్కడ ఉన్నారు. మరి ఆ ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఎత్తి పట్టుకుంటున్నాం. వారికి అందరికీ కూడా క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దయగల మాదేవ, ఈ రాత్రి వేళ తండ్రి మరి ఎంతమంది నిద్రపట్టని స్థితిలో ఉన్నారో, ఏ దుఃఖము, వేదన, బాధలతో వారు ఉంటూ తండ్రి మరి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళను కనికరంతో లేవనెత్తండి. వారికి తగిన సహాయం చేయండి. మా ప్రభానైనా నీ యొక్క కృప చేతనైనా వారిని లేవనెత్తి మా తండ్రి మరి వారిలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, ఏమైనా క్షమాపణ లేని గుణము ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తీసివేసి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి ప్రభాని వాక్యంను ధ్యానించుకుంటూ నిద్రించుకునేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి ఈ దినం తండ్రి మేము రేపటి దినాన్ని చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాము. వాటిని అన్నింటినీ జయప్రదంగా చేయడానికి సహాయం చేయండి. మరి తండ్రి ఈ నెల అప్పుడే మరి 14వ తేదీకి మేము 13వ తేదీలో ఉన్నాము. మా ప్రభా ఆల్మోస్ట్ సగము నెల అయిపోతుంటుండగా తండ్రి ఇంతకాలం మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనములు. ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండండి. మా పైన నీ రక్తపు కంచె వేయండి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాయన నీవు మమ్మల్ని నిత్యము నడిపించమని తండ్రి ప్రభా మరి రాత్రి అంతయు మంచి నిద్రతో మమ్మల్ని దీవించమని నీ క్షేమకరమైన రెక్కల చాటున మాకు మంచి నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మరి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేపి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.